భక్త మహాశైలకు ముఖ్య విజ్ఞప్తి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా పారాపురం గ్రామంలో వెలిసిన బాబావారి దేవాలయం వద్ద ఎంతోమంది భక్తులు విచ్చేసి ఎన్నో రకాల పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈరోజు ఉదయం 4 గంటలకు కాగడహారతిని అందివ్వడం జరిగింది. అదేవిధంగా 5 గంటల నుంచి స్వామివారి పాలాభిషేకాన్ని నిర్వహించారు. అదేవిధంగా తదనంతరం స్వామివారి అలంకరణ అనంతరం భక్తులకి ప్రత్యేకమైన దర్శనాలు ఏర్పాటు చేసి అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకు హారతి ఇవ్వడం జరుగుతుంది. తదనంతరం బాబావారి ప్రసాదాన్ని మహా అన్న ప్రసాదాన్ని ఇక్కడ కమిటీ వారి తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. కాన 50 మంది భక్తులు విచ్చేసి కార్యక్రమంలో పాల్పంచుకొని బాబావారి ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి గోగుల వరప్రసాద్ నాయుడు, పుత్తూరు. మరి భక్తజనులకు నమస్కారాలు. మరి ఈ తలము ప్రారంభం ముందు తోటవారు, భక్తవారు, అలాగే తులసాడి గారు బసవ కుటుంబీకులు, అలాగే తులసాడి గారి కుటుంబీకులు అందరూ కలిసి ఇవ్వడం జరిగింది. అలాగనే మరి ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఈ కమిటీ అనేక రకాలుగా కష్టపడుతూ ఎన్నో మండలాలు తిరుగుతూ రూపాయికి రూపాయి కోడేస్తూ ఈ ఆలయ నిర్మాణం పెద్దల సహకారంతో మరి కొత్తూరు మండలం, బాణి మండలం, పాతపట్నం మండలం, ఇరమాండ్ల మండలం, లక్ష్మీనరసింహ మండలం ఇవన్నీ తిరుగుతూ చేతంపేట మండలం ఇవన్నీ తిరుగుతూ హైదరాబాద్ కలిసి నిధులు ఈ ఆలయాన్ని సమకూర్చాము. మరి ఎంతో ప్రయాసంతో కమిటీ వారు పెద్ద భక్తులతో అనేక రకాలుగా కష్టపడుతూ మరి ఈనాడు ఈ ఆలయ అభివృద్ధి ఇంతవరకు పెద్దల సహకారంతో జరగడం జరిగింది. మరి ఆనాడు తలదాతలుగా తోటవారు, అలాగే మరి బసవారు, కొట్టూరు సుగ్రి గారు, అలాగే మరి సోప్ము చల్లనాడి గారు ఆనాడు బతుకున్నప్పుడు శంకుస్థాపన చేసి ₹1,00,000 కార్యక్రమం వరప్రసాద్ నాయుడు గారు వాళ్ళ నాన్నగారి చేత శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమం అతి తొందరలో కొద్ది రోజుల్లో అది పూర్తవుతుంది. మరి అందరూ పెద్దల సహకారంతో మరి అనేక రకాలుగా ఈ కార్యక్రమాలు జరగబడుతుంది. కంటివారు శ్రద్ధభక్తులతో నిరంతరము కంటివారు ఈ ఆలయం తగ్గిస్తూ ₹1 కాకుండా రికార్డ్ రేటుగా రాస్తూ మరి ఆలయ అభివృద్ధికి వారు ఎంతో సహకరిస్తున్నారు. అలాగే కొత్తూరు పెద్దలు వ్యాపారస్తులు అనేకమైన జీవిత గ్రామాల నుంచి పెద్దలందరూ మా పారాపురం ఆలయం ప్రత్యేకమైన నిధులిస్తూ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి వారందరికీ కంటివారు చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తారు. మరి అలాగే సుబ్రహ్మణ్యం దేవాలయము మరి మణికామేశ్వరరావు, కామయ్య గారు, ప్రతీప్ గారు కుటుంబ సమేతంగా ఈ ఆలయం కట్టడం జరిగింది ధర్మకర్తలుగా. మరి వారికి వారి కుటుంబానికి ఎంతో మరి కట్టివారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి పెద్దల సహకారంతో. మరి ఈ కార్యక్రమాలన్నింటికీ కమిటీ వారు ఎంతో శ్రద్ధభక్తులతో ఓర్పుతూ మరి అనేక రకాలుగా అందరికీ కలుస్తూ రూపాయి పోగు చేస్తూ ఈ